హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేవి చూడబోతున్నాం అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్స్లో రోల్డ్ స్టీల్ సెక్షన్స్ అంటే ఏంటి అవన్నీ కవర్ చేసాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్కి ఏమో. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ని చూసి ఈ వీడియోని చూస్తే మీకు ఏం డౌట్స్ లేకుండా ఉంటాయి. సో అది నా సజెషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డిఫరెంట్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేవి చూడబోతుంది. వాటిలో ఏమేమి ఉంటాయంటే జనరల్గా ఇవన్నీ కూడా ఏ స్ట్రక్చర్లో అయినా నార్మల్, అండ్ అలాగే మన స్టీల్ స్ట్రక్చర్స్లో కూడా ఈ విధంగా లోడ్స్ అనేటివి యాక్ట్ అయితే అవేంటివి డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్ లోడ్, సీస్మిక్ ఆర్ ఎర్త్ కేక్. సీస్మిక్ లోడ్నే ఎర్త్ కేక్ లోడ్ అని అంటాం. స్నో లోడ్స్, ఎర్త్ ప్రెజర్, నెక్స్ట్ ఇది ఎర్త్ క్వేక్ లోడ్, ఇదేమో ఎర్త్ ప్రెజర్, రెండు వేరే. ఓకేనా, కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ కరెంట్ లోడ్స్, నెక్స్ట్ ఇంపాక్ట్ లోడ్స్, నెక్స్ట్ టెంపరేచర్ అండ్ ఎరెక్షన్ లోడ్స్ అండ్ యాక్సిడెంటల్ లోడ్స్. సో ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బ్రీఫ్గా అయిపోయిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఈ విధంగా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పాయింట్ వైజ్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్కి 5 మార్క్స్ క్వశ్చన్ లాగా అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్లో పార్ట్ ఏవి 2 క్వశ్చన్లలో మళ్ళీ మనకి ఏమి ఇస్తారు, ఈ విధంగా ఇస్తారుగా, అట్లా ఒక 5 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు అడుగుతారు. సో డెడ్ లోడ్. సో వేరియస్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ డెడ్ లోడ్ అంటే ఏంటి అని అంటే ఏవైతే సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాని ఓన్ వెయిట్ అది. నెక్స్ట్ ఏవైతే మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో పెట్టేసిన లోడ్స్ లైక్ ఫర్నిచర్ లోడ్స్ కావచ్చు, పార్టీషన్స్ కావచ్చు, ఇవి ఏవైతే మూవ్ అవ్వవో వాటిని మనం డెడ్ లోడ్స్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ లైవ్ లోడ్. సో ఆ మూవ్ అవ్వకుండా ఉండే లోడ్స్ ప్లస్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది స్ట్రక్చర్, అవి డెడ్ లోడ్. లైవ్ లోడ్. లైవ్ లోడ్ అంటే ఏంటి అంటే ఏవైతే మూవింగ్ లోడ్స్ ఉంటాయో వాటి లోడ్ కాన్స్టెంట్గా ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది. వాల్యూ కూడా, లోడ్ వాల్యూ కూడా వేరీ అవుతూ ఉంటుంది, అండ్ లొకేషన్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. దాన్ని మనం లైవ్ లోడ్ అంటాం. నెక్స్ట్ విండ్ లోడ్. విండ్ లోడ్ ఆబ్వియస్గా మీకు తెలిసిందే. ఎప్పుడైతే విండ్స్ అనేటివి బాగా ఉంటాయి, ఓపెన్ ల్యాండ్, ఓకే, అట్లా ఆ విండ్ అనేది మన స్ట్రక్చర్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, ఆ విండ్ లోడ్ వచ్చినప్పుడు మన స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయాలి, విత్ స్టాండ్ అవ్వాలి. సో ఈ డెడ్ లోడ్, లైవ్ లోడ్ ఎంత ఇంపార్టెంటో విండ్ లోడ్ కూడా చాలా చాలా మేజర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, మోస్ట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్లో. సో అండ్ అలాగే ఎర్త్ క్వేక్ లోడ్స్. ఎర్త్ క్వేక్ లోడ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎర్త్ క్వేక్ లోడ్స్ అనేటివి ఏంటి అని అంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు మన స్ట్రక్చర్ అనేది షేక్ అవుతుంది, వర్టికల్గా, హారిజాంటల్గా, 3 డైరెక్షన్స్లో. సో అలా షేక్ అయినప్పుడు మన స్ట్రక్చర్ అనేది ప్రాపర్ డక్టిలిటీతో డిజైన్ చేస్తే విత్ స్టాండ్ అవుతుంది, లేకుండా ఉంటే ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి ఈ ఎర్త్ క్వేక్ లోడ్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి డిజైన్లో. నెక్స్ట్ స్నో లోడ్స్. సో కొన్ని కంట్రీస్లో మనకి ఏమవుతుందంటే స్నో అనేది పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ స్ట్రక్చర్స్ పైన స్నో అనేది అట్లే నిలబడింది అనుకోండి, అది ఏమవుతుందంటే మనకి అది కూడా వెయిటే కదా స్నో అనేది కూడా. సో అదేవిధంగా మనకి ఆ స్నో అనేది పేరుకొని పోయిందంటే హైట్, దానివల్ల లోడ్ అనేది వస్తుంది. ఆ లోడ్ మనం ముందు కన్సిడర్ చేసుకోకుండా ఉన్నాం అనుకో, అది ఏమైతే స్ట్రక్చర్ మీద ఓవర్ లోడ్స్ వచ్చేసి ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్నో లోడ్ కూడా ముందే కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎర్త్ ప్రెజర్. సో కొన్నిసార్లు ఏదన్నా బిలో గ్రౌండ్ లెవెల్లో కానీ లేదా రీటైనింగ్ వాల్స్ లాగా కానీ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు స్టీల్ కానీ యూజ్ చేసినట్టు దాంట్లో, సో ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, దానిపైన మనకి ఆ ఎర్త్ అనేది రీటైన్ చేయడం వల్ల సో ఆ ఎర్త్ ప్రెజర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి అది కూడా కన్సిడర్ చేసుకోవాలా. ఇది ప్రతి ఒక్క స్ట్రక్చర్ పైన వస్తుందా అంటే రాదు, కొన్ని స్ట్రక్చర్స్ పైన వస్తుంది. ఏదైతే బిలో గ్రౌండ్ లెవెల్ అట్లా ప్రొవైడ్ చేసినామో లేకపోతే ఎర్త్ రీటైనింగ్ స్ట్రక్చర్స్లో వస్తుంది, అంతేగాని అన్ని స్ట్రక్చర్స్లో రాదు. కానీ ఇవి మాత్రం ఆల్మోస్ట్ 99% ఖచ్చితంగా ఈ లోడ్స్ అనేవి వస్తాయి అన్ని స్ట్రక్చర్స్లో. నెక్స్ట్ వాటర్ కరెంట్ లోడ్స్. ఈ లోడ్స్ కూడా అంతే, అన్ని స్ట్రక్చర్స్లో రావాలని రూల్ లేదు. ఏవైతే వాటర్ని రిటైన్ చేసే స్ట్రక్చర్స్ లాగా ఉంటాయో వాటిలో మాత్రమే వాటర్ కరెంట్ లోడ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇంపాక్ట్ లోడ్స్. ఇవి కూడా మనకి మోస్ట్ ఆఫ్ స్ట్రక్చర్స్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. లైక్ ఇంపాక్ట్ లోడ్స్ అని అంటే ఏదైతే మనకి ఒక హైట్ నుంచి కానీ అలా పడినప్పుడు మనకి కొన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని హైట్ నుంచి మనకి మన స్ట్రక్చర్ పైన పడినప్పుడు లోడ్స్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది అక్కడ మనకి జనరేట్ అవుతుంది. సో ఆ లోడ్స్ని మనం ఇంపాక్ట్ లోడ్స్ అనేది అంటాం. నెక్స్ట్ టెంపరేచర్ అండ్ ఎరెక్షన్ లోడ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ స్టీల్ స్ట్రక్చర్స్లో ఎస్పెషల్లీ, బికాస్ మనం ఫస్ట్ లెక్చర్లో చెప్పుకున్నాం ఏమని,
టెంపరేచర్ అనేది మనకి ప్రాబ్లం అనమాట స్టీల్స్లో. ఎందుకంటే టెంపరేచర్ పెరిగినప్పుడు స్టీల్ అనేది ఏమైతే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇట్లుండే మెంబర్ని టెంపరేచర్ అంటే మనం ఇక్కడ ఏదన్నా పెట్టి హీట్ చేసామనుకోండి, హీట్ చేస్తే అది ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది స్టీల్ అనేది బై నేచర్. స్టీలే కాదు, ఏ మెటీరియల్ అయినా కూడా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అనేది జరుగుతాయి టెంపరేచర్ రైజ్ అయినప్పుడు, ఫాల్ అయినప్పుడు. కాకపోతే స్టీల్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ అనేది జరుగుతుంది బికాజ్ ఆ మెటీరియల్ నేచర్. సో ఎక్స్పాండ్ అయినప్పుడు ఇటుపక్క ఏమీ మెంబర్ లేదనుకో, అదేమవుతుంది ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది. సో స్ట్రెస్సెస్ ఏమి జనరేట్ అవ్వవు. కానీ మనకేమవుతుంది స్టీల్ స్ట్రక్చర్లో ఇటుపక్క కాలం ఉంటుంది, ఇటుపక్క కాలం ఉంటుంది, అంతేగా. మళ్ళీ సేమ్ ఈ కాలం పైదాకా ఇట్లా పోతుంది, మళ్ళీ ఇక్కడ బీమ్ ఉంటుంది. ఇదే స్ట్రక్చర్ అంటాం మనం. ఇండివిజువల్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్నిటిని కంబైన్ చేస్తే అదే ఒక స్టీల్ స్ట్రక్చర్. ఇప్పుడు ఆ స్టీల్ స్ట్రక్చర్లో ఇదొక బీము, ఇదొక బీమ్ అనుకుందాం. టెంపరేచర్ పెరిగినప్పుడు ఇది ఇట్లా ఎక్స్పాండ్ అయితే ఇది ఎక్స్పాండ్ అవుతుంది, ఇది ఇట్లా ఎక్స్పాండ్ అయితే ఎక్స్పాండ్ అయినానికి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ లేదనుకో, ఈ మెంబర్ ఉందిగా దానిపైన ఏమవుతుంది, సో ఇట్లా పుష్ అనేది అప్లై చేస్తుంది. కానీ ఈ మెంబర్ పక్కకు పోవడానికి ట్రై చేయదు కాబట్టి దీని నుంచి ఇట్లా రెసిస్టెన్స్ చూపిస్తుంది కాబట్టి మొత్తానికి కలిపి ఈ మెంబర్లో కంప్రెషన్ స్ట్రెస్సెస్ అనేవి వస్తాయి, కంప్రెసివ్ స్ట్రెస్. సో అది డేంజరస్ అన్నమాట స్ట్రెస్సెస్. సో అట్లా మనకి టెంపరేచర్ వల్ల స్ట్రెస్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో వాటిని మనం టేక్ కేర్ చేయకపోతే ఖచ్చితంగా మేజర్గా మనకి ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి అండ్ ఎరెక్షన్ లోడ్స్ అంటే ఏంటి అంటే, సో మనం ఆల్రెడీ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాం. స్టీల్ స్ట్రక్చర్స్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎరెక్షన్. ఈజీగా ఎరెక్ట్ చేయగలుగుతాం, మనము ఫాస్ట్గా ఎరెక్ట్ చేయగలుగుతాం. ఎందుకనంటే దీంట్లో ఏమీ సెట్టింగ్ టైము, క్యూరింగు ఇవన్నీ ఏం లేవు కాంక్రీట్ లాగా. ఫ్యాబ్రికేషన్ షెడ్లోకి పోయినామా, ఆ మెంబర్ తీసుకొని వచ్చినామా, దానికి ఏమైనా గిఫ్నర్లు వెల్డ్ కొట్టినామా, అంతే. అది తీసుకొని వచ్చి యాజ్ ఇట్ ఈజ్ సైట్లో ఏం చేస్తాం, క్రేన్తో ఈ విధంగా క్రేన్ తీసుకొని ఆ క్రేన్తో మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం దాన్ని తీసుకొని సైట్లో ప్లేస్ చేస్తాం. అయితే ఆ సైట్లో ప్లేస్ చేసేటప్పుడు ఈ మెంబర్స్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అనేది ఎరెక్షన్ లోడ్స్. ఓకేనా. ఇప్పుడు మనం ఏదో ఇక్కడ ఒక చిన్న కొక్కిలాగా పెట్టుకున్నాం దేనికో ఎక్కడో, ఈ మెంబర్లో లాస్ట్లో మనకి ఏదో ఒక చిన్న ఎక్విప్మెంట్ ఏదో తగిలిస్తాము. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, దానికి ఇది ఒక ఆ ఎక్విప్మెంట్ లోడ్కి మనం ఏం చేసింటావు, ఇక్కడ ఒక కమ్మి పెట్టింటావు చిన్నది, ఓకేనా, లేకపోతే ఒక ప్లేట్ పెట్టింటావు దీనికోసం ఈ లోడ్ కోసం మాత్రమే. కానీ ఇప్పుడు నువ్వు ఎత్తుకొని ఈ లిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడ పెట్టి ఎత్తినావు అనుకో దాన్ని హుక్ని, మొత్తం ఈ మెంబర్ లోడ్ అంతా ఏది తీసుకోవాలా, ఇదే తీసుకోవాలా, అంతే కదా. ఇప్పుడు ఇట్లా లిఫ్ట్ చేసింది అనుకో, ఈ మెంబర్ ఏమవుతుంది ఇట్లా వస్తుంది, ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. ఈడ ఇది ఉందిగా, అది ఈడ వస్తుంది. దీంట్లో హుక్ వేసి మనం ఏం చేసినాం, నీట్గా లిఫ్ట్ చేస్తే ఈ మెంబర్ వెయిట్ అంతా ఇదే మొయ్యాలి, అది మొయ్యలేదు కాబట్టి. సో అట్లా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో మనం హుక్ వేసినప్పుడు లిఫ్ట్ చేయడం కోసం ఎరెక్షన్లో డిఫరెంట్ విధంగా బిహేవ్ చేస్తుంది మెంబర్ అనేది. సో అదంతా మనం ముందుగానే చూసుకొని ఎరెక్షన్ లోడ్స్ మనం కన్సిడర్ చేసుకొని డిజైన్ చేయాలి దేన్నైనా కూడా మెంబర్ని, ఓకేనా. నెక్స్ట్ యాక్సిడెంటల్ లోడ్స్, ఇవి కూడా కామన్. ఏదన్నా పొరపాటున మనకు తెలియకుండా యాక్సిడెంట్స్, ఏదైనా వెహికల్ గుద్దడము, లేకపోతే ఏదన్నా సడన్గా ఏదన్నా యాక్సిడెంట్ జరగడం, అట్లా మనకి అవన్నీ కూడా నార్మల్ యాక్సిడెంట్ లోడ్స్, ఓకేనా. అదే మ్యాటరే ఇదంతా మనకి ఇక్కడ రాశాను, ఒకసారి నీట్గా చదువుకుందాం. ఎగ్జామ్ వస్తే నీట్గా మీరు దించేయచ్చు అనమాట యాజ్ ఇట్ ఈజ్గా. సో ఇది మనకి డెడ్ లోడ్స్ ఆర్ ది సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది స్ట్రక్చర్. డెడ్ లోడ్స్ అంటే స్ట్రక్చర్ యొక్క సెల్ఫ్ వెయిట్ అండ్ సమ్ పర్మనెంట్లీ అటాచ్డ్ కాంపోనెంట్స్. సో కొన్ని పర్మనెంట్గా ఏవైతే ఉండిపోతాయో ఆ స్టీల్ స్ట్రక్చర్తో వాటిని కూడా డెడ్ లోడ్లే కన్సిడర్ చేస్తుంటారు. లైక్ ఏంటివి, పార్టీషన్ వాల్స్, పారాపెట్స్, ఇవన్నీ కూడా అవి పర్మనెంట్గా ఉండిపోతాయి, కదలవు కదా స్ట్రక్చర్ మీద నుంచి. నెక్స్ట్ ది డెడ్ లోడ్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఈజ్ నాట్ నోన్ బిఫోర్ ఇట్ ఈస్ డిజైన్డ్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్ట్రక్చరల్ మెంబర్ డిజైన్ చేయాలి అని అంటే దాని ఒక డెడ్ లోడ్ కావాలి. కానీ డిజైన్ చేయడం అంటే ఏంది, అది ఎంత సైజు పెట్టాలా అనేది మనకు ముందే ఎట్ట తెలుస్తుంది డిజైన్ చేయకపోతే. సో డిజైన్ చేయాలంటే ఏమో లోడ్ కావాలి, మనకి లోడ్ కావాలని అంటే ఏమో దాని సైజ్ తెలియాలి. దాని సైజ్ తెలియడం అంటే ఏంది, డిజైన్ చేయడం. అదంతా ఒక సైకిల్ ప్రాసెస్ అనమాట. కాబట్టి మనం మెంబర్ని డిజైన్ చేసేటప్పుడు డెడ్ లోడ్ ఎలా తీసుకుంటామంటే అజ్యూమ్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఓకే ఈ మెంబర్ తీసుకుందాం ఇంత సెల్ఫ్ వెయిట్ వస్తుంది అన్నట్టు మనం అజ్యూమ్ చేసుకుంటాం సెల్ఫ్ వెయిట్ని ముందుగా.
నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాం, ఆఫ్టర్ డిజైన్ అయిపోయిన తర్వాత ఇఫ్ ది డిఫరెన్స్ ఈజ్ సిగ్నిఫికెంట్, అంటే మనం అనుకున్న డెడ్ లోడ్కి అక్కడ డిజైన్ చేసిన తర్వాత వచ్చిన మెంబర్ సెల్ఫ్ వెయిట్కి ఎక్కువ తేడా ఉన్నింది అంటే మళ్ళీ ఏం చేస్తామనంటే సెల్ఫ్ వెయిట్ని మళ్ళీ కొంచెం పెంచుకొని అజ్యూమ్ చేసుకొని మళ్ళీ సెక్షన్ ఏం చేస్తాం, రీడిజైన్ అనేది చేస్తాం. ఓకే, ఇది ప్రాసెస్ జనరల్గా. నెక్స్ట్ లైవ్ లోడ్స్. లైవ్ లోడ్స్ ఏంటి, లైవ్ లోడ్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ నాట్ కాన్స్టాంట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, దాని యొక్క లోడ్ అనమాట, లోడ్ వాల్యూ. లోడ్ వాల్యూలో ఏవైతే కాన్స్టాంట్గా ఉండవు, మారుతూ ఉంటాయి, అండ్ అలాగే లొకేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే బేసిక్గా ఏంటి, మూవింగ్ లోడ్స్ అనమాట, మూవ్ అవుతాం, అంటే లైక్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు. నెక్స్ట్ ది లైవ్ లోడ్స్ ఆన్ రూఫ్స్ అండ్ ఫ్లోర్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్, సో మనకి IS 875/1987 కోడ్లో నీట్గా మనకి ఆ పార్ట్ 2 అనేది స్పెసిఫిక్గా లైవ్ లోడ్స్ గురించి, పార్ట్ 1 అనేది డెడ్ లోడ్స్ గురించి. సో ఈ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. IS 875/1987 కోడ్లో పార్ట్ 1లో స్పెసిఫిక్గా మొత్తం అన్ని డెడ్ లోడ్స్ గురించి ఇచ్చింటారు కోడ్ బుక్లో. పార్ట్ 2లో ఏమో లైవ్ లోడ్స్ గురించి ఇచ్చింటారు. నెక్స్ట్ పార్ట్ 3లో ఏమో విండ్ లోడ్ గురించి ఇచ్చింటారు, విండ్ లోడ్స్ గురించి. ఓకేనా, IS 875/1987లో పార్ట్ 3లో విండ్ లోడ్స్ గురించి ఇచ్చింటారు. సో ఇప్పుడు విండ్ లోడ్స్ అంటే యాజ్ విండ్ బ్లోస్ అగేన్స్ట్ ఏ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ వైపు విండ్ అనేది బ్లో అయింది అంటే వచ్చింది, ది సర్ఫేసెస్ ఆఫ్ ద స్ట్రక్చర్ విల్ బీ సబ్జెక్టెడ్ టు విండ్ లోడ్. ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఒక ఐ సెక్షన్ అనేది ఇట్లా ఉంది, ఇట్లా విండ్ వచ్చింది అనుకుందాం, ఇట్లా విండ్ వచ్చింది, విండ్ వచ్చి ఏం చేస్తుంది, దీన్ని కొడుతుంది, అప్పుడు ఈ స్ట్రక్చర్ ఏమవుతుంది, ఇట్లా బెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే విండ్ అనేది మనకి ఆ ఫోర్స్ అనేది మనకి జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ది విండ్ ప్రెజర్ ఇంటెన్సిటీ అట్ ఎనీ హైట్ ఆఫ్ ఏ స్ట్రక్చర్ డిపెండ్స్ అపాన్. సో విండ్ ప్రెజర్ అనేది ఒక స్ట్రక్చర్ పైన ఎంత ప్రెజర్ అనేది ఉంటుంది అనేది దేన్ని బట్టి ఉంటుంది అంటే ఆ వెలాసిటీ అండ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్, అక్కడ ఫ్లో అయ్యే ఎయిర్ ఏదైతే ఉందో దాని యొక్క వెలాసిటీని బట్టి, డెన్సిటీని బట్టి, అండ్ అలాగే షేప్ అండ్ హైట్ ఆఫ్ ది స్ట్రక్చర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో షేప్ ఆఫ్ ది స్ట్రక్చర్ రౌండ్గా ఉందనుకో, ఎయిర్ ఇటు వస్తానే ఏమైపోతుంది, మనకి ఇట్లా స్మూత్గా స్లైడ్ అయిపోతుంది, కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఉండదు. అదే మనకి ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ ఉందనుకో, ఈ విధంగా వచ్చి కొడతాది అనమాట విండ్ అనేది. ఓకేనా, సో కాబట్టి షేప్ని బట్టి అండ్ అలాగే సైజుని బట్టి కూడా మనకి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ప్రెజర్ అనేది ఎంత ఉంటుంది అనేది. నెక్స్ట్ టోపోగ్రఫీ ఆఫ్ ది సరౌండింగ్ గ్రౌండ్ సర్ఫేస్, చుట్టుపక్కల ఉండే గ్రౌండ్ సర్ఫేస్ యొక్క టోపోగ్రఫీని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, విండ్ అనేది. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఇది స్టీల్ స్ట్రక్చరు, ఇక్కడంతా ఫ్లాట్గా ఉంది. ఓకేనా, అప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్లాట్గా ఉంది కాబట్టి చుట్టుపక్కల ఏమి అప్ అండ్ డౌన్స్ ఏం లేవు కాబట్టి ఎక్కువ మనకి మొత్తం గాలంతా ఇట్లా వచ్చి కొట్టేస్తుంది, ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా ఆ స్ట్రక్చర్ పక్కనే ఈ విధంగా కొండ ఉందనుకో, ఇప్పుడు ఇటు పక్క నుంచి వచ్చే గాలంతా ఏమవుతుంది, ఇటు పైకి లేచి ఇటు వెళ్ళిపోతుంది, కొంచెం మాత్రం ఇటు పక్క వస్తుంది. అట్లా డిఫరెంట్గా విండ్ టోపోగ్రఫీ అంటే గ్రౌండ్ సర్ఫేస్ని బట్టి కూడా మనకి చేంజ్ అవుతుంది విండ్ ప్రెజర్ అనేది. నెక్స్ట్ ది యాంగిల్ ఆఫ్ విండ్ అటాక్, విండ్ అటాక్ చేసే యాంగిల్. విండ్ అటాక్ అంటే అక్కడ ఏం లేదు, జస్ట్ విండ్ అనేది మన స్ట్రక్చర్ పైకి వస్తుంది కదా, దాన్ని విండ్ అటాక్ అంటాం. అది ఎలా వస్తుంది, ఏ యాంగిల్తో వస్తుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట విండ్ ప్రెజర్ని డిసైడ్ చేయడం. సో విండ్ లోడ్స్ ఆన్ స్ట్రక్చర్ కెన్ బి క్యాల్కులేటెడ్ బై ఫాలోయింగ్ IS 875/1987 పార్ట్ 3. సో IS 875/1987 కోడ్ పార్ట్ 3లో మనకి విండ్ లోడ్స్ గురించి డీటెయిల్గా ఇచ్చారు. దాంట్లో నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా మనకి డిజైన్ విండ్ స్పీడ్, దట్ ఈజ్ VZ. V అంటే ఏంటి ఇక్కడ, స్పీడ్. సో VZ మీన్స్ డిజైన్ విండ్ స్పీడ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్. అది కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి అని అంటే మీకు మేబీ చదవకపోయింటే కష్టమే, బట్ మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటుంది మీకు. అప్పుడు ఈ థియరీ రాసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది ఫార్ములా. ఓకే, సో డిజైన్ విండ్ స్పీడ్ VZ మీటర్స్ పర్ సెకండ్ అనమాట, వెలాసిటీ కాబట్టి. స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ఇంకా అదే వెలాసిటీ ఆర్ స్పీడ్. డిజైన్ విండ్ స్పీడ్ ఎంత అని అంటే దాని ఫార్ములా VB × K1 × K2 × K3 × K4, ఇది ఫార్ములా. ఇక్కడ VB అంటే బేసిక్ విండ్ స్పీడ్,
ఆ బేసిక్ విండ్ స్పీడ్ అనేది మీటర్స్ పర్ సెకండ్లో వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ 1987 పార్ట్ 3లో మనకి ఇండియా మొత్తాన్ని డిఫరెంట్ సిటీస్గా డివైడ్ చేసి ఈ సిటీలో ఇంత వస్తుంది బేసిక్ విండ్ స్పీడ్, ఈ సిటీలో ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇంత, వైజాగ్లో ఇంత, ఓకేనా, తిరుపతిలో ఇంత, నెల్లూరులో ఇంత, అట్లా మనకి సిటీస్ని డివైడ్ చేసి ఇస్తారనమాట. నెక్స్ట్ K1, అది మనం ఈ VB వాల్యూ డైరెక్ట్గా కోడ్ నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ K1, K2, K3, K4 ఇవన్నీ కూడా మనకి కోడ్ బుక్లో నీట్గా అవైలబుల్ ఉంటాయి. మన టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఏది అనే దాన్ని బట్టి K1 అంటే రిస్క్ కోఎఫిషియంట్ ఆర్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, K2 అంటే టెర్రైన్ ఫ్యాక్టర్, నెక్స్ట్ అలాగే K3 అంటే టోపోగ్రఫీ ఫ్యాక్టర్, K4 అంటే ఇంపార్టెన్స్ ఫ్యాక్టర్. ఇవన్నిటిని బట్టి అంటే సో మనం కట్టే స్ట్రక్చర్ అనేది ఇంపార్టెన్స్ ఫ్యాక్టర్ అంటే సైక్లోన్ ఏరియాలో ఉంటుంది, స్కూలా, కాలేజ్, అట్లా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని బట్టి, నెక్స్ట్ దాని యొక్క హైట్ని బట్టి, నెక్స్ట్ గ్రౌండ్ టెర్రైన్ని బట్టి, అండ్ అలాగే టోపోగ్రఫీ చుట్టుపక్కల ల్యాండ్ ఫీచర్స్ బట్టి, ఇట్లా డిఫరెంట్గా మన స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఓకేనా, దాన్ని బట్టి మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కోడ్ బుక్లోనే ఉంటాయి పార్ట్ 3లో, IS 875 పార్ట్ 3లో. సో దాన్ని బట్టి మనం ఈ వాల్యూస్ అన్ని తీసుకొని VZ కనుక్కుంటాం. సో దాని తర్వాత PZ ప్రెజర్ కనుక్కోండి, డిజైన్ విండ్ ప్రెజర్, అదేమో 0.6 VZ², ఇక్కడ రాయలేదు నేను అది. సో దిస్ ఈజ్ ఎనఫ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి. PZ మీన్స్ డిజైన్ విండ్ ప్రెజర్, దట్ ఈస్ 0.6 VZ². VZ ఇక్కడ నుంచి వస్తుంది, దాన్ని స్క్వేర్ చేసి ఇంటూ పాయింట్ చేస్తే PZ వస్తుంది, ఓకేనా. వన్స్ ప్రెజర్ వచ్చిందంటే మనకి ప్రెజర్ వచ్చిందంటే ఇంకా ఏరియాతో మల్టిప్లై చేసాము, ఎంత ఏరియా పైన విండ్ పడుతుందని కనుక్కొని ఏరియాతో మల్టిప్లై చేస్తే విండ్ ఫోర్స్ వచ్చేస్తుంది అంతే, ఇంకా అంతకుమించి. నెక్స్ట్ ఇప్పుడు ఎర్త్క్వేక్ లోడ్స్ చూడండి. వెన్ అన్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ది స్ట్రక్చర్ విల్ వైబ్రేట్ ఆర్ షేక్ ఇన్ ఆల్ 3 డైరెక్షన్స్. సో హారిజాంటల్ డైరెక్షన్స్ 2 డైరెక్షన్స్లో, వర్టికల్ డైరెక్షన్ 2 డైరెక్షన్, మొత్తం 3 డైరెక్షన్స్లో షేక్ అవుతుంది బిల్డింగ్. ది ప్రీడామినెంట్ డైరెక్షన్ అనేది ఏంటి మనకి దాంట్లో అంటే హారిజాంటల్. ఎక్కువ మీరు ఎర్త్క్వేక్ వస్తే ఏమవుతుంది, ఒక స్ట్రక్చర్ ఇట్లుండేది ఎక్కువ ఇట్లా హారిజాంటల్ కానీ ఎక్కువ మూవ్ అవుతుంది, అంతే కదా. సో మోస్ట్లీ వర్టికల్గా మూవ్ అవ్వడం అనేది చాలా తక్కువ అనమాట. సో హారిజాంటల్ మోషన్ అనేది డామినేటింగ్, ప్రీడామినెంట్ డైరెక్షన్. సో టు రెసిస్ట్ దీస్ ఫోర్సెస్ కాజ్డ్ బై ఎర్త్క్వేక్, సో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇట్లా షేక్ అవుతుంది కదా, సో దానివల్ల వచ్చే లోడ్స్ మనం ఏం చేయాలంటే ది స్ట్రక్చర్ షుడ్ బి డిజైన్డ్ ప్రాపర్లీ. సో ప్రాపర్గా డిజైన్ కన్సిడరేషన్స్ ఏవైతే IS కోడ్ ఇచ్చిందో అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం డిజైన్ చేయాలి, ఓకే. ది IS కోడ్ ఫాలోడ్ ఫర్ ఎర్త్క్వేక్ డిజైన్ ఈస్, ఎర్త్క్వేక్ డిజైన్కి ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఏది ఫాలో అవుతున్నామంటే IS 1893 పార్ట్ 1 2016. ఇది మనం యూజ్ చేసే కోడ్, ఓకేనా, దేనికి, సీస్మిక్ ఆర్ ఎర్త్క్వేక్ డిజైన్కి. నెక్స్ట్ ఇండియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 జోన్స్ అకార్డింగ్ టు దిస్ IS 1893 పార్ట్ 1 2016. సీస్మిక్ జోన్స్ ఇండియాలో మనకి 2, 3, 4, 5గా డివైడ్ చేశారనమాట, ఓకేనా. 2, 3, 4 అండ్ 5 ఇది సీస్మిక్ జోన్స్. 4 సీస్మిక్ జోన్స్ అనేటివి మనకి ఉంటాయి అన్నమాట, ఓకే. నెక్స్ట్ సో అయితే ఇప్పుడు స్నో లోడ్స్ చూడండి. ది లోడ్ యాక్టింగ్ ఆన్ స్ట్రక్చర్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ స్నో ఆన్ ది స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఇది నోన్ యాజ్ స్నో లోడ్. ఏదైతే స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ పైన మనకి రూఫ్ పైన కానీ లేకపోతే బీమ్స్ పైన కానీ ఈ స్నో అనేది పడుతుంది ట్రాపికల్ కంట్రీస్లో. సో అప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే స్నో అనేది పడినప్పుడు అది అక్యుములేట్ అవుతుంది, అట్లే పెరుగుతూ పోతుంది హైట్. అప్పుడు మనకి ఏమవుతుంది, లోడ్ అనేది వస్తుంది స్ట్రక్చర్ పైకి, దాన్నే మనం స్నో లోడ్ అంటాం. ది డిజైన్ స్నో లోడ్ డిపెండ్స్ అపాన్ ది షేప్ ఆఫ్ ది రూఫ్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజైన్ స్నో లోడ్ అనేది దేన్ని బట్టి ఉంటుంది అంటే షేప్ ఆఫ్ ది రూఫ్ని బట్టి అండ్ అలాగే రూఫ్ మెటీరియల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బిల్డింగ్, దీని రూఫ్ నేను ఈ విధంగా పెట్టాను అనుకోండి, ఏమైపోతుంది మనకి స్నో పడతానే కొంచెం బరువు పెరుగుతానే సెల్ఫ్ వెయిట్కి అది ఏమవుతుంది, స్లైడ్ అయిపోతుంది, ఇట్లా పై కింద గ్రౌండ్ పైకి పడుతుంది. అట్లా కాకుండా నేను ఇట్లా పెట్టాను అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, ఇట్లా పేరుకొని పోతుంది పైన స్నో అంతా, అంతే కదా. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, అందుకే స్నో పడే రీజియన్స్లో ఎక్కువ మనం ఏం చేస్తారు, పిచ్చుడ్ రూఫ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఈ విధంగా, ఓకే. సో స్నో అనేది ఈజీగా జారిపోతుంది అన్నమాట పడినా కూడా. సో యాజ్ వెల్ యాజ్ రూఫింగ్ మెటీరియల్, ఆ రూఫ్ మెటీరియల్ కూడా ఇది యూజ్ చేసేది స్మూత్గా స్లైడ్ అయిపోయేటట్టు ఉండాలి. రఫ్గా ఉందంటే స్నో అనేది ఏమైతే అక్కడే అక్యుములేట్ అయిపోతుంది. నెక్స్ట్
దిస్ లోడ్ యాక్ట్స్ వర్టికల్లీ అండ్ మే బీ అజ్యూమ్డ్ టు బి 2.5 Newton per meter square per mm డెప్త్ ఆఫ్ స్నో. 1 mm డెప్త్ ఆఫ్ స్నో పేరుకోపోయింది అనుకోండి మన రూఫ్ పైన. ఓకే, ఇది ఒక బిల్డింగ్ రూఫ్ అనుకుంటే దానిపైన 1 mm స్నో అనేది డెప్త్ పేర్కొని పోయింది అనుకోండి, దానికి మనం ఎంత తీసుకోవాలనంటే 2.5 Newton per meter square. 1 మీటర్ స్క్వేర్ ఏరియాలో ఎంత లోడ్ వస్తుందంటే 2.5 న్యూటన్స్ అనేది వస్తుంది ఈ 1 మీటర్ స్క్వేర్ ఏరియాలో. ఇప్పుడు 1 mm థిక్నెస్ స్నోకి. ఓకేనా, 2 mm థిక్నెస్ స్నోకి అయితే ఏం చేసుకుని డబల్ 5 Newton per meter square. అట్లా మనకి పెంచుకుంటా పోతుంది అన్నమాట లోడ్ అనేది. డిజైన్ లోడ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి స్నో లోడ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఈ మధ్యలో ఎర్త్ ప్రెజర్ అవన్నీ మనకేమో అంత ఇంపార్టెంట్ కాదనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్స్లో అవి రావు, కానీ టెంపరేచర్ అండ్ ఎరెక్షన్ లోడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టీల్ స్ట్రక్చర్స్లో ఎస్పెషల్లీ. డ్యూ టు ఫ్లక్చుయేషన్స్ ఇన్ టెంపరేచర్ రైజ్ ఫాల్ అంటే పెరగడం తగ్గడం వల్ల ది స్ట్రక్చరల్ మెంబర్స్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్. ఈ స్ట్రక్చరల్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో బీమ్స్ కాలమ్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే మళ్ళీ కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఎక్స్టెండ్ అయితే ఎలాంగేట్ అయితే సాగుతాయి, మళ్ళీ అలాగే కాంట్రాక్ట్ అవుతాయి. సో అండ్ ప్రొడ్యూస్ సమ్ లోడింగ్ ఎఫెక్ట్ ఇన్ ది మెంబర్. ఇందాక చూపించినట్టుగా అది ఎక్స్పాండ్ అయినప్పుడు కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ కాలమ్స్ పైన బీమ్స్ అనేటివి ఏం చూపించి ఇందాక డయాగ్రామ్ వేసి చూపించినట్టు అవి లోడింగ్ ఎఫెక్ట్స్ అనేటివి జనరేట్ అవుతాయి అక్కడ. ఓకేనా, సో సమ్ టైమ్స్ ది టెంపరేచర్ స్ట్రెస్సెస్ ఆర్ వెరీ ప్రామినెంట్. సో ఈ ఎస్పెషల్లీ స్టీల్ స్ట్రక్చర్స్లో టెంపరేచర్ స్ట్రెస్సెస్ అనేటివి వెరీ ప్రామినెంట్ అంటే చాలా ఎక్కువగా వస్తాయి కొన్నిసార్లు. అవి ఎంతవరకు రావచ్చు అంటే మోస్ట్లీ మేబీ 25% ఆఫ్ ది లైవ్ లోడ్స్ ఎంతైతే ఉంటాయో వాటిలో 25% లోడ్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది డ్యూ టు టెంపరేచర్స్ వల్ల. సో ఫర్ స్ట్రక్చర్స్ లైక్ బ్రిడ్జెస్ అండ్ ట్రస్సెస్, స్టీల్ స్ట్రస్సెస్లో మోస్ట్లీ ఏం చేయాలి మనం అంటే మస్ట్ బి టేకెన్ కేర్ ఇన్ డిజైన్. టెంపరేచర్ స్ట్రెస్సెస్ అనేది ఖచ్చితంగా తీసుకొని డిజైన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, లేకపోతే మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎరెక్షన్ లోడ్స్ ఆర్ టెంపరరీ లోడ్స్ విచ్ కమ్ ఇన్ టు ప్లే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక మెంబర్ని తీసుకొని మనం ఏం చేసి ఇందాక చూపించినట్టు ఈ విధంగా హుక్ తీసుకొని దాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం క్రేన్తో. ఓకేనా, అవి ఆ టెంపరరీ లోడ్సే కదా, అవి ఓన్లీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వస్తాయి, చేసిన తర్వాత రావు. సో ఆ టెంపరరీ లోడ్స్ని మనం ఎరెక్ట్ చేసేటప్పుడు కూడా ఆ మెంబర్ ఫెయిల్ అవ్వకూడదు కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఆ లోడ్స్కి కూడా దాన్ని డిజైన్ చేయాలన్నమాట. ఓకే, అది. సో ఇక్కడికి మనకి లోడ్స్ యాక్టింగ్ ఆన్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేది అయిపోయింది ఓవరాల్గా. నెక్స్ట్ ఒకే ఒక టాపిక్ ఉంది, డిజైన్ మెథడ్స్. అది ఆ డిజైన్ మెథడ్స్ చెప్పుకున్నాము అంటే మనకి కంప్లీట్గా హాఫ్ సిలబస్ అయిపోయింది. హాఫ్ సిలబస్ కాదు, ఫస్ట్ యూనిట్లో హాఫ్ సిలబస్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ యూనిట్లో మనం ఇప్పుడు దాకా రోల్ స్టీల్ సెక్షన్స్ అండ్ అలాగే లోడ్స్ యాక్టింగ్ ఆన్ ది స్టీల్ స్ట్రక్చర్స్ చూసాం. అంటే ఈ ఫస్ట్ లైన్ సిలబస్ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ 4 వీడియోస్లో. నెక్స్ట్ వీడియోలో మనం లిమిట్ స్టేట్ డిజైన్ కాన్సెప్ట్ అనేది చెప్పుకుంటాం. సో అక్కడికి మనకి ఈ పార్ట్ అనేది అయిపోతుంది. ఓకే, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది మోస్ట్లీ వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా, 5 మార్క్స్ క్వశ్చన్ కానీ 10 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్గా కానీ ఇస్తారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ పార్ట్ యూనిట్లో అదేంటంటే కనెక్షన్స్, డిజైన్ ఆఫ్ వెల్డెడ్ కనెక్షన్స్, ఓకే, అండ్ బోల్టెడ్ కనెక్షన్స్. సో చాలా ఈజీగానే ఉంటుంది కనెక్షన్స్, అవి కూడా వెల్డెడ్ అవి. కాకపోతే కొంచెం మనం ఐడియా అంటే కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించి సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. కానీ మోస్ట్లీ సేమ్ మెథడాలజీనే ఉంటుంది, ఏం మారదు. ఒక్కసారి మీకు ఆ ప్రాసెస్ డిజైన్ మెథడాలజీ అలవాటు అయింది అంటే, లైక్ మనం ఆర్సీసీ వీడియోస్లో చెప్పుకున్నాం కదా, స్టెప్ 1 ఏంటి డెప్త్ ఆఫ్ ఎల్బైడి రేషియో కనుక్కున్నది. నెక్స్ట్ స్టెప్ 2 లోడ్స్ అజ్యూమ్ చేసుకున్నది. స్టెప్ 3 ఎఫెక్టివ్ లెంత్ కనుక్కునేది. అట్లా స్టెప్స్ వైజ్ చెప్తాను నేను. స్టెప్ వైజ్ చెప్పినప్పుడు మీరు ఫాలో అయినారంటే ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు కనెక్షన్స్ టాపిక్లో. సో కాబట్టి ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. మీరు ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసినప్పుడు వేరియస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో పెట్టారంటే మనం ఆ క్వశ్చన్ కావాలన్నా కూడా మనం వీడియో చేసి సాల్వ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది గైస్ ఈ వీడియో కింద. నెక్స్ట్ వీడియోలో మనం
ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్. ఓకే, డిజైన్ మెథడ్స్ ఏముంటాయి స్టీల్ స్ట్రక్చర్స్లో అండ్ లిమిట్ స్టేట్ డిజైన్ని మనం కొంచెం స్ట్రెస్ చేసి చదువుకుంటాం, ఎందుకంటే సిలబస్లో డీటెయిల్గా ఇచ్చాడు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.